ఆయన యూసుఫ్భాయ్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వారి ప్రతిస్పందన తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఈరోజు సమావేశానికి వచ్చిన పెద్దలు ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు హరీష్ రావు గారు, రామసూరాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, నిజంగా చెప్పాలంటే ఈ స్టేజ్లో నాకు జ్ఞాపకం శక్తి పూర్తిగా దక్కింది. దాని గురించే నాకు పెద్ద బాధ ఉండి నేను రిటైర్మెంట్ కావాల్సి వచ్చింది. ఇంకా అందరితో మధ్యన మిస్ అయితే ఒక బాధ అవుతాయి కాబట్టి ఈ స్టేజ్ ఉన్న పెద్దలందరికీ, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, తర్వాత నాయకులు అందరికీ నా నమస్కారం. నిజంగా చెప్పాలంటే మనకి ఏదన్నా మంచి ఫలితం వచ్చిందంటే కొన్ని పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని అదృష్టాల బహుశా అటువంటి వ్యక్తులు నేను ఒక్కనే ఉంటాను. బాగా ఇంట్రెస్టింగ్ చేశాను. అప్పుడు నిజంగా చెప్పాలంటే నేను సైకిల్ పోయినప్పుడు అన్నలు కనీసం 4-5 సార్లు కలిసింది. నాకు అడిగి నన్ను నిలబెట్టి ఎడిపోతున్నావు ఏం కథ అని అన్ని అడిగి, అప్పుడు నేను వెటరనరీ డాక్టర్, ఈ ఊరికి వ్యాక్సినేషన్ పోతున్నా, ఇది వ్యాక్సిన్, ఇది ఇంజక్షన్ అని చూపెడితే చాలా ఉపయోగపడుతుందని చెప్పి గౌరవంగా వదిలిపెట్టారు. అట్లా 3-4 సార్లు జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు చేసిన కొంచెం కష్టం అనిపించింది. చేసినంతసేపు సిన్సియర్ చేసినా కానీ ఇంట్లో ఎన్రోల్ చేయాలనే దాంతో వచ్చి ఎంఎస్సీకి పోతే కనీసం హెడ్ క్వార్టర్లు ఉండొచ్చు, వరంగల్ హెడ్ క్వార్టర్లు ఉండొచ్చు అనే దాంట్లో నేను 67లో ఎంఎస్సీకి అప్లై చేసిన. సరే అప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఎంబీఎస్సీ దాని ఏమంటారు తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అప్పుడే పొలిటికల్ సైన్స్, న్యూరో సైన్స్, ఏరియల్ సైన్స్ అని కొత్త సబ్జెక్ట్స్ పెట్టడు. నేను పొలిటికల్ సైన్స్ చేస్తే పొలిటికల్ సైన్స్ నాకు సబ్జెక్ట్లో సీట్ రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్లోనే అప్పటికే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వెటరనరీ కాలేజీలో బాగా ఉంది. స్టాఫ్ 30% ఆంధ్ర టీచర్ ఉండే, స్టూడెంట్స్ కూడా 30% వీళ్ళని డామినేట్ చేశారు. అయితే నాకు అండర్గా స్టూడెంట్ ప్లస్గా స్టూడెంట్స్ వచ్చిన ఆయన ఒక వారం రోజులు పైరవ్ చేసిండు. నువ్వు ఉన్నోని ఒక్కనే చిన్నోని కొంచెం యాక్టివ్ కనపడుతున్నావు, చిన్నది ఒక్కనే ఉండదు కాబట్టి నువ్వు ఎందుకు ప్రెసిడెంట్ కావు. అయితే మాకు ఎంబీఎస్లో అవుట్ ఆఫ్ 21 17 ఫ్రమ్ ఆంధ్ర, 4 ఫ్రమ్ తెలంగాణ. మరి టీచర్స్ అంతా ఆంధ్రాలో ఉంటుంది. మరి జాయిన్ అయితే మరి నాకు ఎంబీఎస్సీ వస్తుందా రాదా అనేది భయం. నేను మా ప్రొఫెసర్ని అడిగి నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పి మన ప్రొఫెసర్ గారి దగ్గర పోయి ఇట్లా స్టూడెంట్స్ వచ్చిన బలవంతం చేస్తున్నారు, ఎడ్యుకేషన్కి ఏం డిస్టర్బ్ లేదంటే నేను ప్రెసిడెంట్ అవుతా, లేకుంటే లేదనగానే ఆలోచించుకొని సరే ఏం పర్వాలేదు అన్నారు. అయినాక 6 monthsకి చెన్నారెడ్డి గారు ఉద్యమం మొదలుపెట్టిండు. ఉద్యమం మొదలుపెడితే ఆ సంవత్సరము పూర్తిగా అకాడమిక్ ఏం పూర్తిగా దెబ్బతిన్నది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్లాసెస్, 10th క్లాసా, ఇంటర్మీడియటా,
బీఎస్సీ ఫైనల్ బీబీఎస్ ఆ సంవత్సరంలో మొత్తం 1 year వేస్ట్ అయింది. ఎంబీఎస్సీ 2 years ఉంటే 3 years అయినా, వెటర్నరీ 4 years ఉంటే 5 years అయ్యాడు. అదే బీఎస్సీ కూడా అట్లనే మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఒక సంవత్సరం కదా 16లో కంప్లీట్ 1 year పోయింది అకాడమిక్ ఇయర్. సరే ఏది ఎట్లయినా కూడా 1 year పోయింది. సరే ఎంబీఎస్సీ అయిపోయినాక జాబ్ జాయిన్ కాగానే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కొత్త సబ్జెక్టు మొత్తం ఆల్ ఇండియాలో సబ్జెక్టు లేదు, లెక్చర్ అదేంటి ఇన్స్ట్రక్టర్ అంటే అసిస్టెంట్ లెక్చర్ పోస్ట్ కావాలంటే పోస్ట్కి అప్లై చేసిన. కాబట్టి అప్పుడు కాంపిటీషన్ లేదు కాబట్టి నేను అసిస్టెంట్ లెక్చర్ జాయిన్ అయినా. సరే అది అక్కడ కూడా ఎంత పార్షియాలిటీ ఉన్నదంటే ఒక 4 డిపార్ట్మెంట్ యూనివర్సిటీ పెడితే సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. నన్ను మాత్రం రిజైన్ చేయాలి. అచ్చా రిజైన్ చేసేద్దామంటే ఎంబీఎస్సీ కాగానే 2 years పని చేయాలనే కండిషన్ లేదు. 2 years లేకుంటే 2000 కట్టాలి. 2000 కట్టాలంటే అప్పుడు వెటర్నరీ డాక్టర్ శాలరీ ఎంత 300 అంటే 7 నెలల శాలరీ. అది నాకు మా నాన్నగా ఆమె నువ్వు ఇంటి పక్కన నువ్వు పోతున్నావు అంటే నువ్వు ఇంట్లో ఉండదలుచుకోలే, బాగుంటుంది లేకుంటే నువ్వు ఇంటికి మాది మామూలు నేను ఉండే హాస్పిటల్ 5 kilometers ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోతుందంటే వేరే ఉద్దేశం పైసలు ఇవ్వని రాలేదు. అంటే వాళ్ళు నా ప్రొఫెషన్ చెడగొట్టాలనే ఉద్దేశం కాదు, ఇటు ఎందుకు పోతున్నాడు అనేది సరే దూరం అయిపోయినాడు. సరే అయితే ఎవరైతే ఒక అతను కూడా వరంగల్ రావాలనే ఇంట్రెస్ట్ ఉండే కొంచెం రిచ్ ఫెల్లో ఎందుకో వచ్చి కూర్చున్నప్పుడు మా ఆఫీసర్ చెప్తున్నాడు నీకు ఇంట్రెస్ట్ ఉన్నదా అనేది నాకు 2000 కావాలేక అప్పనుకున్నట్టు ఇయర్ అదంటే ఇచ్చే కెపాసిటీ 2000 వస్తే కావు 1000 తింటా అన్నాడు. సరే ఇంకో 1000 అడిగి లాస్ట్ డే మనీ పే చేసి రిలీవ్ అయ్యి అక్కడ జాయిన్ అయినా. అంటే ప్రతి స్టేజ్లో కష్టం జాయిన్ సంతోషంగా. అంటే ఆ ఇన్స్ట్రక్టర్ మొదటి నాకు నేను అంటే ఏమైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, ఐ వాజ్ కాలేజ్ ఛాంపియన్, స్పోర్ట్స్ సెక్రటరీ. కాబట్టి స్టూడెంట్స్తో చాలా మింగిల్ ఉండేది. ఏ ప్రిన్సిపాల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా సీనియర్ వీళ్ళతో టూర్లు పోయేది, ఈ స్పోర్ట్స్ టీం పట్టుకుపోయేది అన్నట్టు ఎంజాయ్ చేసేది. నాకు కూడా చాలా ఎంజాయ్ చేసేది, వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్లీ ఉండేది. గీతంటే దానికి మాత్రం ఏ టీచర్ పోకపోయింది నన్ను బలంతో పంపించేది, నేను మాత్రం ఇష్టంగా పోయేది. సరే ఏదైతే అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి, చాలా సంతోషంగా చేసేది. ఒకసారి ఇలా సర్వీస్ రిటైర్ అయిపోయినాక 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక నెక్స్ట్ డే ఆ పేపర్లో చూసి సెకండ్ డే నాడు నేను రామ్మోహన్ రెడ్డి ఇద్దరం పోయినాం. రామ్మోహన్ అయితే పరిచయం నమస్కారం అంటే ఏమి చెప్పండి అన్నారు. అంటే నేను శ్రీనివాస రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసరు, 2001లో రిటైర్డ్ అయినా. 60 కాలేజీ పోయి జైలుకి పోయినా చిన్న అనగానే ఇట్లా చూసేది. సరే చాలా సంతోషంగా అన్నాడు. అది ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకు తెలంగాణ పాలిటిక్స్ అంటే ప్రేమ ఏం లేదు, కానీ తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఉంది. ఏదైనా నాకు పని చెప్పండి, నాకు అప్పుడు స్కూటర్ ఉండే, ఏదైనా గ్రామాలకు పోయిరమ్మంటే అది పోయి వస్తాను. అంటే అప్పుడు బిగినింగే కదా, అసలు అది ఎస్టాబ్లిష్ అవుతుందా, ఓ పొజిషన్కి వస్తుంది, పార్టీ ఫామ్ అవుతుంది అనేది అది ఊహించేది కెపాసిటీ లేదు. తెలంగాణ అనుకుంటే నాకు అనగానే సరేనే అన్నాడు. సారంబడి జరిగిన అప్పటి నుంచి నేను తెలంగాణ భవన్లో ఆఫీస్ సెక్రటరీ. అంటే తెలంగాణ భవన్లో లేదు కదా, తెలంగాణ భవన్లో 2004లో ఫౌండేషన్స్ మేము ఇద్దరం కలిసి చేసినాం. సార్ బిజీ ఉండేది రాలేకపోయింది. 2006లో కన్స్ట్రక్షన్ అయింది. కాబట్టి ఇదంతా ఉన్నప్పుడు ఇంకా తృప్తి ఒకటి ఉన్నది అంటే ఇంకా నేను పని చేస్తా పోయినా. ఇది అయిపోయినాక 2001 ఇది పెట్టగానే వచ్చేసిన. ఇక
బడికి పోయినట్టే టైంకి వచ్చేది, కూర్చునేది, ఎవరన్నా వస్తే మాట్లాడేది, లేకుంటే లేదు. కానీ నేను చేసేది ఒకటి, వాళ్ళకు ఛాయ్ తాపించేది, నేను ఛాయ్ తాగేది. దాని పుణ్యాన్ని 10 ఏళ్ళలో నాకు యాక్చువల్లీ నేను వాళ్ళతో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కూర్చొని మాట్లాడి అంతా చేసిన తర్వాత ఇంకా దాన్ని ఇప్పుడు ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంక తెలంగాణ భవన్లో నేను ఎప్పుడు అది ఎందుకు వచ్చినా అనే ఫీలింగ్ రాలేదు నాకు. గది పెద్ద సంతోషం. ఇప్పుడు కూడా నాకు కొంచెం బాధతోనే నేను రిటైర్ అవుతున్నా. ఎందుకంటే నేను మర్చిపోతున్నా. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలేదని ఉంటే ఇన్ఫర్మేషన్ ఇయ్యక మర్చిపోయినా అనుకో, అరే వీడు 25 మర్చిపోయినా ఉంటే ఇప్పుడు గిట్లా తయారైందంట. అయితే నాకు అది భయమే. నేను ఒక 8 నెలల కింద మన కేసీఆర్ గారి దగ్గరికి పోయి చెప్పుకున్నాను, సార్ నాకు ఇట్లా మధ్య స్టార్ట్ అయింది, నేను రిటైర్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమనుకో పర్మిషన్ ఇస్తే నేను రిటైర్ అవుతా అంటే ఇక సార్ కూడా చాలా సంతోషంగా ఇన్ని రోజులు పనిచేసినావు, నీకు వేరే మధ్యవారి పని బయట అన్నప్పుడు చెప్పగలడు, నువ్వు చెప్పకన్నా బయట చెప్పకు అన్నాడు. సరే చెప్పకు బయటకు అన్నాడు. ఇంకా నేను పైసలు ఇచ్చేదాన్ని నేను ఇయ్యా. ఇదొకే కాదు మాట్లాడేది. నేను చాలా సంతోషంగా ఆఫీసులో అవుతున్నా. ఈ ఫస్ట్ 9 years సరే 13 years సంతోషంగా పనిచేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిందో సార్ ఏమనుకున్నాడు, ఎందుకంటే నేను ప్రొఫెసర్ రిటైర్మెంట్ సాలరీ నాకు మస్తు వస్తుండే, నాకు ఇల్లు ఉన్నది, స్కూటర్ ఉన్నది, ఏ పెద్ద అవసరం లేకుంటే రోజు వచ్చి కూర్చునేది. గవర్నమెంట్ రాగానే వితిన్ 6 months పిలిచిండు, సినిమా 13-14 కాబట్టి ఇంత రెగ్యులర్గా పనిచేస్తున్నావు, నీకేదైనా ఇద్దామని అనుకుంటున్నాను అనగానే నాకు ఏదో ఇచ్చేటట్టున్నా కానీ అది వచ్చి ఏమనుకోక ఒక 2 నిమిషాలు అన్నా. నా భయం ఏంటంటే సపరేట్ ఉంటే దాన్ని ఏమంటారు ఆర్గనైజేషన్స్ ఉంది కానీ దాన్ని ఏమంటారు కార్పొరేషన్స్, అది ఇచ్చేదాన్ని భయం లోపల అనిపించింది. అంటే 2 నిమిషాలు అనగానే సరే అన్నారు. అంటే ఏమంటారు అది ఎమ్మెల్సీ ఇవ్వండి, ఇప్పుడు ఇస్తారా ఇంకా 5 ఏళ్ళకి ఇస్తారా నాకు అనవసరం, ఇచ్చేటప్పుడు నాకు ఎమ్మెల్సీ నాకు వద్దానని. ఏమన్నా కానీ ఇన్ని రోజులు పనిచేసి మళ్ళీ పని చేసుకుంటే గుడుగుడు సాగు దూరంగా ఇట్లా తిట్టుకుంటే ఎందుకు ఓపెన్గా చెప్పేసారా అనగానే ఏమనుకున్నాడు. నెక్స్ట్ డే ఎమ్మెల్సీ కోట కింద గవర్నర్ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత తెలిసింది అంటే నాకు ఆ గవర్నర్ కూడా కొంచెం అప్రిషియేట్ చేయాలి. నేను స్పోర్ట్స్ ఛాంపియన్ ఉంటుంది, కాలేజ్ రెస్టీ ఉంటుంది, దాని వల్లనే బెస్ట్ టీచర్ అవార్డు ఉండే. ఇవన్నీ చూసి దిస్ ఇస్ ది బెస్ట్ బయోడేటా సీన్. అదే చెప్పకుండా బెస్ట్ టీచర్ వచ్చింది. మరి వాళ్ళు అట్లా నిజంగా ప్రతి దాంట్లో నేను పూర్తిగా సాటిస్ఫై అయ్యింది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసినా మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆయన నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా సార్ నవ్వుకుంటా అన్నాడు, సినిమా ఎమ్మెల్సీ అని ఇంకా వరదలు కురికే ప్రయత్నం చెప్పి ఈయనే కూర్చోపడు. అయితే వితిన్ 2 months ఒక జీవో వచ్చినట్టున్నది. లోకల్ ఎమ్మెల్యే సేవలు ఎటన్నా విధానాలు కూడా ఆ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పర్మిషన్ తీసుకోవాలన్నట్టు ఏదో చెప్పిండు. అప్పుడు నాకు తృప్తి అనిపించింది. మళ్ళా ఆడిపోయి కానీ పర్మిషన్ తీసుకొని అక్కడ తిరుగుడేందుకు, ఈయన కూర్చుంటే అయిపోతుంది అంటే చెప్తున్నా. అట్లా నిజంగా నాకు 6 years చాలా సంతోషంగా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. తర్వాత ఎవరో నాతో ఉంటుంది కదా, సినిమా మళ్ళీ ఎక్స్టెన్షన్ కలగకపోయినా అప్పటికే నేను 81 ఉన్నా. 81 ఇంకా 6 years బతకకుండా కూడా మాట్లాడే కెపాసిటీ ఉన్నానే.
సరేలే నువ్వు లేట్గా అయిపోయినావు ఇప్పుడేం అడగాలన్నా నేను మరి అట్లా రియలీ నాకు ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు నాకు ఎంత తృప్తి ఇచ్చిందంటే తర్వాత ఇద్దరు పిల్లలు వాళ్ళు 32 years అమెరికా పోయి కాబట్టి నాకు వేరే టైం ఏం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఫుల్గా నేను పనిచేసేదే కాదు ఎంజాయ్ చేసినాను అనుకోండి. ఎందుకంటే దాంట్లో నీకు తృప్తి ఉండి సాటిస్ఫాక్షన్ ఉంటే అంతకంటే ఏం కావాలి. కాబట్టి నేను ఎంజాయ్ చేసిన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి మరోసారి నేను నమస్కరిస్తున్నా. ఆయన ఎట్లా ఇచ్చిందో తెలియదు కానీ నాకైతే ఈ రోజు బహుశా ఇప్పటికీ ఎవరైనా నీ ఏజ్ ఏంటంటే అంటారు. బహుశా ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద రీజన్ అనుకుంటా. ఇక్కడ ఉండేది నాకు టెన్షన్ ఉండకపోయేది, ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేది, అది సాఫ్ట్గా చెప్పేది. కానీ నాకు టెన్షన్ ఎందుకే, ఏదైనా అబద్ధం ఆడో ఇంకేదో చెప్తే మీకు టెన్షన్ ఉంటుంది. నేను ఉన్నట్టు చెప్పేది కాబట్టి నాకు టెన్షన్ లేదు. ఏమంటే చెప్పినట్టు వాళ్ళకి చాలా హ్యాపీ చేయి, నేను చాలా అసిడిటీ వచ్చింది తప్ప మిగతా అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు మొన్న సార్ దగ్గర పోయి కూడా చెప్పేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది. కానీ ఈ మధ్య మరొక స్టార్ట్ అయినాక ఏదైనా పొరపాటు జరిగితే ఇక బాగుంటుంది, ఇన్ని రోజులు కంటే చేసి ఎప్పుడు ఇట్లా ఎందుకని అని పోయినా. ఇంకా ఇద్దరేనే ఉంటున్నాం కాబట్టి ఆ పిల్లలు కూడా అన్నారు అమెరికాలో ఆడైతారు అన్నారు. సరే ఆడ కూడా పిల్లలు ఉన్నారు కదా, మంది అనుభవం అవుతుంది. వాళ్ళతో కొన్ని రోజులు కొట్లాడదాం చూద్దాం. సరే ఏది ఎట్లయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి నా ఆరోగ్యాన్ని ఇంత దాన్ని ఏమంటారంటే ఆయుష్ పెంచుకోవటానికి కారణమైన కేసీఆర్ గారికి సరే నేను ఎంత